15 రోజులు ఉన్నా సరే నిమ్మకి నీరెత్తినట్టు ఎవరికి పట్టనట్టు ఈ తిరణాలకి వచ్చే భక్తులకి ఏ విధంగా మీరు ఈ యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారో ఒక ప్రతిపక్షంగా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని ఆర్టీసీ విఐపి బస్సులన్నీ ఎత్తేసారని చెప్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు కూడా, నేను మాట్లాడాను ఆర్టీసీ వాళ్ళతో కూడా, విఐపి బస్సులు ఏం పెట్టడం లేదని చెప్తా ఉన్నారు. అంటే అసలు విఐపీలే లేరు, విఐపీలు ఏమాత్రం ఉన్నా ఏదో 2 ఇనోవాలు పెట్టుకొని పైకి తీసుకెళ్దాం అన్నారంట. విఐపీలు కాకుండా 60 బస్సులు తిరుగుతాయి, సప్తగిరి బస్సులు, మామూలు రొటీన్ ఆర్డినరీ బస్సులు. ఆ 60 బస్సులతోటే మొత్తం అందరినీ ముగించాలి, పైకి తీసుకెళ్ళడం అని అంటున్నారు అని నాకు తెలిసిన ఆర్టీసీ అధికారుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి నేను మాట్లాడుతున్నా. 60 బస్సులతోటి ఏ విధంగా తీసుకువెళ్తారు? మరి విపరీతంగా ఆ రోజు మరి పైకి వెహికల్స్ వెళ్తే 4 వీలర్స్ కానీ కారులో అలౌ చేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. బస్సులు మీరు ఏర్పాటు చేసుకోవట్లేదు. అసలు విఐపి పాసులు ఉన్నాయా లేదా, వెహికల్ పాసులు ఉన్నాయా లేదో ఇంతవరకు దాని మీద కూడా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అసలు విఐపి బస్సులు అయితే ఎత్తేసామని చెప్పి చెప్తున్నారు ఆర్టీసీ యాజమాన్యం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా కోటప్పకొండ తిరణాలకి జైంట్ వీలు, ఆ ముందున్న గ్రౌండ్ అంతా కూడా దాంట్లో జైంట్ వీల్స్, పిల్లలకి ఆడుకోవడానికి, వచ్చిన భక్తులకి కొంత ఏర్పాట్లు చేసుకోవడానికి ఆ స్థలాలన్నీ కూడా ప్రైవేట్ స్థలాలు. వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఈ ఏర్పాట్లు అంటే ఈ తిరణాలకు వచ్చే వాళ్ళకి అద్దెకిచ్చి, ఈ జైంట్ వీల్ ఏర్పాటు చేసుకునే వాళ్ళకి, మిగిలిన ఆటలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి అద్దెకిచ్చుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ ప్రవేశపెట్టారు ఈ సంవత్సరం. వాళ్ళంతా కూడా ఒక తెలుగుదేశం నాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుకోవాలంటే అద్దెలిచ్చుకునే కార్యక్రమం. ఇప్పుడు ఈ స్థలాలు ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం నాయకుడికి అప్పచెప్పాలంట, ఆ నాయకుడు అద్దెకిస్తాడంట. ఇదేందో కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు మరి ఈ సంవత్సరం. అంటే దీనికి కూడా వసూలు కార్యక్రమం పెట్టారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో పరిగెత్తించి అధికారులందరి చేత పని చేయించి భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా మీరు ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ పారిశుద్ధ కార్యక్రమంలో పెట్టినంత దృష్టి తిరణాల మీద పెట్టాలని ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. దీని మీద రోజు 2-3 గంటలు కోటప్పకొండ తిరణాల మీద పెట్టి ఖచ్చితంగా తిరణాలని విజయవంతం చేసే కార్యక్రమం చేయండి తప్పకుండా. ఎందుకంటే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే తిరణాల, దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మరెవరు తోలుకోవటానికి వీల్లేదు. ఎమ్మెల్యే గారి బంధువు ప్రత్యక్షంగా ఈ మట్టి తోలుకునే కార్యక్రమం చేస్తున్నాడు. కనీసం ప్రభలు వెళ్ళడానికి కూడా ఆ రోడ్డు పనికి వచ్చే పరిస్థితి లేదు ఈ టిప్పర్ల వల్ల. దీనికి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్ గా ఆ రోడ్డు బాగు చేపించి ప్రభలకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ఈరోజు అధికారులకు ఉందని చెప్పి నేను అధికారులందరినీ, కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే మిగిలిన రోడ్లు కూడా కనెక్టింగ్ లింక్ రోడ్స్ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలంటే ఎక్కడికక్కడ కనెక్టింగ్ లింక్ రోడ్స్ అన్ని కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెట్లూరివారిపాలెం రోడ్లో జామ్ అయితే మనం గిరిప్రదక్షిణ రోడ్ నుంచి మళ్ళీ ఈ కాలువగడ్డ రోడ్డుకి డైవర్ట్ చేస్తాం. సో ఆ రోడ్లు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే కొండకావూరు రోడ్ల దగ్గర ఈ యొక్క క్రషర్ మిల్స్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కూడా బాగు చేసుకుంటే చిల్లూరుపేట నుంచి వచ్చే వెహికల్స్ కానీ లేదా అద్దంకి నుంచి
ఆ బైపాస్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ రోడ్లు లేవు. ఆల్టర్నేట్ రూట్స్ అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటేనే మనకి రేపు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఎటు నుంచి వస్తారో ఆ రోజు ఎవరికి తెలియదు. కాబట్టి ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు పనులు ప్రారంభించాల. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు? మంచినీళ్లు 2 చెరువులు ఉన్నాయి, శంభులింగం చెరువు, ఎర్ర చెరువు. 2 చెరువులో నీళ్లు లేవు. అదేంటంటే జల్ జీవన్ మిషన్ కింద పనులు చేస్తున్నారు. ఆ పైప్ లైన్ వేయటం, పైప్ లైన్ మళ్ళీ డ్యామేజ్ కావటం అట కంటిన్యూస్ గా. ఇంతవరకు నీళ్లు పెట్టలేదు. అసలే ఎండాకాలం, ఎండలు విపరీతంగా పెరిగాయి ఈ మధ్య రీసెంట్ గా. ఇక ఫిబ్రవరి 26వ తారీఖు కల్లా పూర్తిగా పీక్ లో ఉంటాయి. ఇంతవరకు చెరువులకి మంచినీళ్లు పెట్టలేదు. ఎప్పుడు పెడతారు? కాలువల దగ్గర శుభ్రం లేదు. ఇంతవరకు ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. దేవాలయం దగ్గర, దేవాలయం నుంచి వచ్చే ఆదాయమే సుమారు ₹1 కోటి దాకా ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసం ఉంది, 8 నెలలు కావస్తుంది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేపట్టారా? ఏదో పైన బాత్రూములు కడుతున్నారని తెలిసింది, అది ఒకటే తప్ప. అక్కడక్కడ పెయింట్లు వేస్తున్నారు, అవి కూడా అక్కడక్కడ. ఈఓ గారు ఆఫీస్ మార్చుకున్నారు, ఆయన బాగానే చేసుకున్నాడు. మరి ఏమిటి, ఏం చేస్తున్నారు? అదేంటంటే మేము కట్టించిన శివ కుటుంబానికి పెయింట్లు వేసి అక్కడ ఫోటో దిగుతున్నారు. మేము కట్టించిన శివలింగం ముందు ఒక ఫోటో దిగి పెట్టారు. అంటే మాట్లాడుకోవడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. ₹1 కోటి డబ్బులు ఉన్నాయి, టెండర్లు పిలవచ్చు. టెండర్లు పిలిచి 3 నెలలు ముందే పనులు ప్రారంభిస్తే గానీ ఒక కొలిక్కి రావు.